అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. శ్రావణ మాసం అంటేనే చాలా విశిష్టమైన మాసం అండి. ఎందుకంటే ఈ మాసంలో సకల దేవతల అనుగ్రహం కోసం, సిరి సంపదల కోసం, అలాగే సౌభాగ్యం కోసం ప్రతి ఒక్క స్త్రీ సులభంగా వరాల జల్లు కురిపించుకోవడానికి వరలక్ష్మి వ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారు. సౌభాగ్యం కోసం మంగళగౌరి వ్రతాలు చేస్తూ ఉంటారు. అలాగే విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటారు. సోమవారం రోజు ప్రత్యేకంగా శివారాధన కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కలయికే మన శ్రావణ మాసం. ఇంత విశిష్టత గల శ్రావణ మాసంలో స్త్రీలు ఎలా ఉండాలి, ఎలా ఉంటేనే పూజా ప్రతిఫలం దక్కుతుంది, ఎలా ఉండకూడదు అని మొత్తం ఈ వీడియోలో చూద్దాము. అంతకంటే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ ఇచ్చి వీడియో చూడండి. ఇంకా వీడియోకి అయితే వెళ్ళిపోదాము. శ్రావణ మాసంలో ప్రతి ఒక్క స్త్రీలు అంటే పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా చేతి నిండా గాజులు, అంటే చేతి నిండా అంటే ఒక మోచేయి వరకు వేసుకోమని కాదు, కనీసం ఒక అరడజనన్న గాజులు వేసుకొని, అలాగే కాళ్ళకి మెట్టెలు ధరించి, మంగళవారం శుక్రవారం పసుపు రాసుకొని, నుదుట బొట్టు పాపెట్లో బొట్టు పెట్టుకుని, చక్కగా పూలు పెట్టుకొని, కనీసం ఒక్క పువ్వన్నా పెట్టుకొని నిండు ముత్తైదులాగా ఈ మాసం అంతా ఉంటే చాలా మంచిదండి. ఇవంటే పుణ్యస్త్రీకి ఉండవలన లక్షణాలన్నీ కూడా పెట్టుకొని మాత్రమే ఈ పూజలు వ్రతాలు అనేవి చేస్తేనే వాటి ప్రతిఫలం అనేది దక్కుతుంది. చాలామంది పూలు పెట్టుకోకుండా జుట్టు విరబూసుకొని కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఇలా జుట్టు విరబూసుకుని కూడా పూజ చేస్తే ఆ ప్రతిఫలం అనేది దక్కదండి. చక్కగా ఉన్న దాంట్లో ఒక కనీసం క్లిప్ అన్న పెట్టుకొని, లేదా జడన్న వేసుకొని, ఒక రబ్బర్ బ్యాండ్ పోనీటైల్లా అన్న వేసుకొని మాత్రమే పూజలు అనేది నిర్వహించండి. ఎప్పుడు కూడా జుట్టు విరబోసుకొని, అలాగే చేతికి గాజులు లేకుండా, కాళ్ళకి పసుపు లేకుండా ఈ పూజలు వ్రతాలు అనేవి చేయకూడదు. అంతటి విశిష్టత గల ఈ మాసంలో ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ మంగళకరమైన వస్తువులు ఖచ్చితంగా ధరించి మాత్రమే పూజలు అనేవి చేసుకోండి. అప్పుడు మాత్రమే మీరు చేసిన పూజలకి కానీ వ్రతాలకి కానీ ఒక విలువ అనేది ఉంటుంది. లేకపోతే ఏదో చేసామంటే చేసేసాము అన్నప్పుడు మాత్రం మీకు ఎలాంటి పూజా ఫలితం అయితే దక్కదు. కాబట్టి కనీసం ఇవి మామూలుగా ప్రతి స్త్రీ ఆచరించవలసిన మన సాంప్రదాయ, మన నియమాలు, కట్టుబాట్లు. కాబట్టి ఇవి అందరూ ఆచరించే వాళ్ళు ఉన్నారు, ఆచరించిన వాళ్ళు కూడా. ఎవరైనా వాళ్ళకి ఉద్యోగంలో జాబ్ చేసే వాళ్ళైతే చేతి నిండా గాజులు వేసుకొని వెళ్ళడం ఇవంతా అంత బాగోదు. కాబట్టి కనీసం ఇలాంటి పూజలు నిర్వహిస్తున్నప్పుడన్నా ఈ ప్రత్యేకమైన పూజలు, మంగళగౌరి వ్రతం కానీ వరలక్ష్మి వ్రతం కానీ చక్కగా చీర అనేది కట్టుకొని, చేతి నిండా గాజులు, మెట్టెలు, ఇవన్నీ నగలు చక్కగా అలంకరించుకొని, మంగళకరమైన వస్తువులన్నీ ధరించి మాత్రమే పూజలు అనేది చేయండి. అప్పుడే మీ పూజలకి సార్థకత వస్తుంది. సకల దేవతలు అనుగ్రహిస్తారు. ఆ శ్రీ మహాలక్ష్మి సంతోషపడి వెంటనే మనకు వరాల జల్లు అనేది కురిపిస్తుంది. కాబట్టి ఈ నియమాలు అయితే తప్పకుండా పాటించండి.